హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు వీడియోలో ఒక డిఫరెంట్ రెసిపీని మీతో షేర్ చేసుకోబోతున్నాను. దీని పేరు వచ్చేసరికి మెక్సికన్ టాకోస్. ఇది చాలా సింపుల్ అండి ప్రిపేర్ చేయడం. అలానే అన్ని కూడా ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ తోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా ఈజీ రెసిపీ. సో లేట్ చేయకుండా ఈ టాకోస్ ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాము. ఫస్ట్ ఈ రెసిపీ కోసం ఒక బౌల్లో 1 కప్ వరకు మైదా పిండిని వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోనే 1/2 స్పూన్ సాల్ట్, అలానే 1/4 టీ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ని కూడా వేసుకోవాలి. ఇంగ్రీడియంట్స్ని ఒకసారి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో 2 స్పూన్స్ వరకు ఆయిల్ని కూడా వేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకుని కొద్దిగా వాటర్ వేసుకుంటూ సాఫ్ట్ డోలా ప్రిపేర్ చేసుకోవాలి. వీటిని ప్రిపేర్ చేయడానికి మైదానే యూస్ చేస్తారు. మీకు గోధుమ పిండి కావాలంటే మీరు గోధుమ పిండినే యూస్ చేసుకోవచ్చు. డోని ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఈ డో మీద కొద్దిగా ఆయిల్ని అప్లై చేసుకుని 15 to 25 మినిట్స్ వరకు ఇలా మూత పెట్టి రూమ్ టెంపరేచర్లోనే వదిలేసేయాలి. 15 మినిట్స్ తర్వాత ఒకసారి మూత తీసి డోని ఒకసారి ఇలా నీట్ చేసుకోవాలి. ఇలా 1 మినిట్ పాటు నీట్ చేసుకోవడం వల్ల డో సాఫ్ట్గా అవుతుంది. ఇలా సాఫ్ట్గా అయిన డోని ఈ పిండిని 5 కానీ 6 కానీ సమాన భాగాలుగా చేసుకుని ఎటువంటి క్రాక్స్ లేకుండా ఉండల కింద ప్రిపేర్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇలా ప్రిపేర్ చేసుకున్న ఉండల్ని చపాతీలాగా ఒత్తుకోవాలి. ఈ మందంలో ఒత్తుకోవాలన్నమాట. మరీ మందంగా కాదు, అలానే మరీ పలుచగా కాకుండా ఇలా చూపిస్తున్న విధంగా అన్నిటినీ కూడా చపాతీలా ఒత్తుకుని పక్కన పెట్టుకోవాలి. ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత వీటిని పెనం మీద వేసుకొని కాల్చుకోవాలి. దీన్ని మనం ఎక్కువసేపు కుక్ చేయాల్సిన అవసరం లేదనమాట. జస్ట్ లైట్గా కుక్ చేసుకుంటే సరిపోతుంది. సో చూసారు కదా, ఇలా లైట్గా మీకు గోల్డెన్ కలర్ వస్తుంటే తీసేసుకోవచ్చు. ఆయిల్ వేయాల్సిన అవసరం లేదనమాట. జస్ట్ అటు ఇటు కూడా ఒక 30 సెకండ్స్ పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కాల్చుకుంటే సరిపోతుంది. సో అన్నిటినీ కూడా ఇలానే ప్రిపేర్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ఒక ప్యాన్లో 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకుని 2 మీడియం సైజ్ ఆనియన్స్ని ఇలా చెరికల కింద కట్ చేసుకుని వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోనే రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకుని ఆనియన్స్ లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. వీటిని మీడియం టు హై ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ఒక బౌల్లో 2 మీడియం సైజ్ బంగాళదుంపల్ని ఉడకపెట్టి ఇలా తురుముకుని వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోనే ఫ్రై చేసుకున్న ఆనియన్స్ని కూడా వేసుకోవాలి. అలానే 2 టేబుల్ స్పూన్స్ వరకు రెడ్ చిల్లీ ఫ్లేక్స్ని కూడా వేసుకోవాలి. రెడ్ చిల్లీ ఫ్లేక్స్ని ప్రిపేర్ చేయడం చాలా ఈజీ అండి. మనం చాలా ఈజీగానే ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. మంచి క్వాలిటీ గల ఎండుమిరపకాయల్ని ఆయిల్ లేకుండా ఫ్రై చేసుకుని వాటిని బాగా చల్లారబెట్టుకున్న తర్వాత మిక్సీ జార్లో పల్స్ చేస్తూ గ్రైండ్ చేసుకున్నారనుకోండి, అలా ఈజీగా రెడ్ చిల్లీ ఫ్లేక్స్ మనం ఇంట్లోనే తయారు చేసేసుకోవచ్చు. ఈ రెడ్ చిల్లీ ఫ్లేక్స్ని మనం 2 టీ స్పూన్స్ వరకు వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోనే రుచికి సరిపడా సాల్ట్, 1/2 స్పూన్ చాట్ మసాలా పౌడర్ని కూడా వేసుకోవాలి. ఇది 1/4 టీ స్పూన్ అండి. దీంతో 2 స్పూన్లు వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోనే 1/4 టీ స్పూన్లో సగం పసుపును కూడా వేసుకుని ఇంగ్రీడియంట్స్ అన్ని కలిసేంత వరకు కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. సో స్టఫింగ్ ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న చపాతీల మీద టొమాటో సాస్ని అప్లై చేసుకోవాలి. టొమాటో సాస్ అప్లై చేసుకున్న తర్వాత చీజ్ని ఇలా తురుముకొని వేసుకోవాలి. చపాతీకి ఒక సైడ్ మాత్రమే ఇలా చీజ్ని వేసుకున్న తర్వాత చీజ్ పైన ఇలా మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న స్టఫింగ్ని పెట్టుకోవాలి. ఇలా స్టఫింగ్ని థిన్గా అరేంజ్ చేసుకున్న తర్వాత మళ్ళీ చీజ్ని వేసుకుని కవర్ చేసేసేయాలి. సో ఇలానే మిగతా వాటిని కూడా ప్రిపేర్ చేసుకోవాలి. అన్నిటిని కూడా ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత వీటిని మనం లైట్గా ఫ్రై చేసుకోవాలి. దానికోసం తవా మీద ఆయిల్ని వేసుకుని ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న టాకోస్ని పెట్టి లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. వీటిని లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలండి. లో ఫ్లేమ్లో ఫ్రై చేస్తేనే క్రిస్పీగా ఉంటాయి. సో ఇలా చూపిస్తున్న విధంగా ఫ్రై చేసుకోవాలి. ఇలా చాలా సింపుల్గా మెక్సికన్ టాకోస్ని అన్ని ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు.
చీజ్ ఇష్టపడే వాళ్ళకి ఈ టాకోస్ చాలా బాగా నచ్చుతాయండి. పిల్లలకు కూడా ఈ రెసిపీ చాలా బాగా నచ్చుతుంది. ఒకసారి చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. ఇది ప్రిపేర్ చేయడం చాలా ఈజీ అండి, చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఈ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరాయో నాకు ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ రెసిపీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. రెసిపీ ఎవరికైనా హెల్ప్ అవుతుంది అనుకుంటే ఈ రెసిపీని తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. మరిన్ని మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే తర్వాత వచ్చే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.